క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో ఇబ్బందులు పడుతూ కూడా తన భవిష్యత్ ప్రాజెక్టు గురించి ఓ డిఫరెంట్ పాయింట్ చెప్పారు. ఎప్పటికైనా జనగణమన సినిమా తీయడం తన లైఫ్ అంబిషన్ వెల్లడించారు. పైగా ఐ లవ్ ఇండియా, ఐ హేట్ ఇండియన్స్ అన్నది దాని ట్యాగ్ లైన్ అని కూడా వెల్లడించేశారు. జనగణమన సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో పూరి జగన్నాథ్ చేస్తారని ఏడాది క్రితమే వార్తలు వినవచ్చాయి. కానీ అది మెటీరియలైజ్ కాలేదు. అయితే ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని పూరి వెల్లడించారు. అందులో కేవలం ఈ డ్రగ్స్ వ్యవహారాలే కాదు, దేశంలోని అనేక సమస్యలు ప్రస్తావనకు వస్తాయన్నారు. దేశం మీద ఎంతో ప్రేమ, బాధ్యత ఉంటే తప్ప జనగణమన లాంటి స్క్రిప్ట్ తయారు చేయలేమని, తనకు అవి ఉన్నాయి కనుకే అలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేశారని పూరి అన్నారు. మొత్తం మీద మళ్లీ మరోసారి జనగణమన స్క్రిప్ట్ తెరపైకి వచ్చింది. పైగా చిత్రమైన ట్యాగ్ లైన్ కూడా బయటకు వచ్చేసింది. మరి పూరి ఈ కేసుల నుంచి బయటపడాలి. ఎవరైనా హీరో ఆ సినిమా చేయడానికి ముందుకు రావాలి. అప్పుడు తెలుస్తుంది పూరి అంతలా చెబుతున్నా ఆ జనగణమన అంటే ఏమిటో. ఒక్కడు చెప్పండి అయ్యా. అది 2 లెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్ లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్ లా చూస్తారంటరా. ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.